తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఉద్యోగులకు ఇవాళ అత్యంత కీలకమైన రోజు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో పాలక మండలి సమావేశం జరగనుంది. ప్రధానంగా వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. మరోవైపు టీటీడీ ఉద్యోగుల సంక్షేమంపై కూడా వరాల చెల్లు కురిపించే అవకాశం కనిపిస్తోంది. హెల్త్ ఇన్సూరెన్స్ పెంపుతో పాటు సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఇంటి స్థలాల అభివృద్ధిపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. వీటికి తోడు తిరుమల మాడ వీధులు ప్రధాన కూడళ్లకు పురాణాల్లోని శ్రీవారి భక్తగ్రేసరుల పేర్లు పెట్టే ప్రతిపాదన కూడా రేపటి అజెండాలో ఉండటం విశేషం. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఉద్యోగులకు ఇవాళ అత్యంత కీలకమైన రోజు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో పాలక మండలి సమావేశం జరగనుంది. ప్రధానంగా వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఇక ఈ భేటీకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం ఈరోజు 10:30 తిరుమల అన్నమయ్య భవనంలో ప్రారంభం కానుంది. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన కూడా పాలక మండలి సభ్యులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ముఖ్యంగా ఇందులో అనేక విషయాలు చర్చకు వస్తున్న సందర్భంలో ముఖ్యంగా ఈసారి వేసవి సెలవులు ప్రారంభం కావడంతో కూడా పాలక మండలిలో తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఎక్కడా కూడా అసౌకర్యం కల్పించకుండా కూడా భక్తులకు దర్శనం చేయించి పంపించే విధంగా ప్రణాళికలు రూపొందించే విధంగా ఈ పాలక మండలిలో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా టీటీడీ ఉద్యోగులు హెల్త్ పరంగా ఇన్సూరెన్స్ పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా పెంచే ఆలోచనలో పాలక మండలి ఉందనే తెలుస్తుంది. మరోపక్క టీటీడీ ఉద్యోగస్తులకు ఇంటి స్థలాలకు సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఏదైతే వారు కొనుగోలు చేసిన ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేసే దానికి టీటీడీ ఈ పాలక మండలిలో నిర్ణయం తీసుకోనుంది. ఈ ప్రకారంగా ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కావచ్చు, రోడ్లు, ఆ ప్రాంతాల్లో అనేక లైటింగ్లు అవన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా ఈ పాలక మండలిలో నిర్ణయం తీసుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. మరోపక్క ముఖ్యంగా తిరుమలలో అనేక కూడలు, అలాగే తిరుమల 4 మాడ వీధులు, వీటన్నిటికీ ఇలా మామూలుగా 4 మాడ వీధులు లేకపోతే రింగ్ రోడ్డు ఇలాంటి పేర్లు ఉన్న సందర్భంలో తిరుమల శ్రీవారికి సంబంధించి భక్తాగ్రేసుల పేర్లు పెట్టాలనేదని కూడా టీటీడీ భావించింది. ఈ నేపథ్యంలోనే ఈ పాలక మండలిలో దీనిపైన నిర్ణయం తీసుకొని ఆయా ప్రాంతాలకు ఏ పేర్లు అయితే బాగుంటాయో వాటిని సూచించి ఆ ప్రకారంగా ఆయా ప్రాంతాల్లో సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేసే విధంగా పాలక మండలిలో నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించినంత వరకు కూడా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో దాని ద్వారా ఆలయాలు ఏ విధంగా నిర్మించాలి, ఆలయాలకు సంబంధించి ఎటువంటి గైడ్ లైన్స్ తీసుకోవాలి అనే దీని మీద నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా 5,000 ఆలయాల నిర్మాణంపై కూడా రూపొందించేందుకు ఈ పాలక మండలిలో నిర్ణయం అయితే తీసుకునేటట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా శ్రీవాణి టికెట్లలో జారీ చేసే నూతన మార్గదర్శకాలను కూడా టీటీడీ పాలక మండలి ఈ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకొని ఆ విధంగా ముందుకు వెళ్లే పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే 86 కోట్ల రూపాయలతో కూడా తిరుమలలో పరిపాలనా భవనం నిర్మాణం కూడా చేయాలనే పాలక మండలి నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలిసింది. ఈ పాలక మండలిలో దానికి ఆమోదం కూడా తెలిపే పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే భక్తుల సౌకర్యాలతో పాటు టీటీడీ ఉద్యోగస్తులు అలాగే పరిపాలనకు సంబంధించి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకు అంటే మరో 20 నుంచి 30 ఏళ్ల వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ప్రణాళికలు రూపొందించే విధంగా ఈ పాలక మండలిలో నిర్ణయం తీసుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. పాలక మండలి సమావేశం 10:30 ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా జరిగే పరిస్థితులు కనబడుతున్నాయి. అటు తర్వాత మీడియా సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, వాటికి ఎటువంటి ఆమోద ముద్ర వేశారు అనే దీని మీద కూడా పాలక మండలి
మీడియా సమావేశం నిర్వహించి ప్రకటించే పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద పాలక మండలి సమావేశం మరి కాసేపట్లో అంటే 10:30 అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతను కూడా ప్రారంభం కానుందని నేను చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ.